ఎలక్ట్రిక్ కార్ అంటే ఛార్జింగ్ టెన్షన్, పెట్రోల్ కార్ అంటే ఫ్యూయల్ ప్రైసెస్ టెన్షన్. కానీ ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీని మార్చేసి ఒక కొత్త రెవల్యూషన్ స్టార్ట్ అవబోతుంది. మారుతి సుజుకి ఇండియాలో ఫస్ట్ ఎవర్ E100 ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ ని లాంచ్ చేయబోతుంది అనేసి రిపోర్ట్స్ చెప్తున్నాయి. అసలు E100 అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలి అంటే ఇది పెట్రోల్ తో మాత్రమే కాదు, E20 నుంచి డైరెక్ట్ గా E100 వరకు అంటే 100% ప్యూర్ ఎథనాల్ ఫ్యూయల్ తో కూడా నడుస్తుంది. ఈ ఎథనాల్ ఫార్మర్స్ పండించే షుగర్ కేన్ అండ్ మైస్ లాంటి క్రాప్స్ నుంచి వస్తుంది. అంటే ఈ ఫ్యూయల్ మనం వాడితే మనం ఇండైరెక్ట్ గా ఫార్మర్స్ ని కూడా సపోర్ట్ చేస్తున్నట్లు ఉంటుంది. ఎక్స్పర్ట్స్ ప్రకారం ఎథనాల్ ఫ్యూయల్ పెట్రోల్ కంటే కాస్ట్ తక్కువ ఉండొచ్చు, కాబట్టి డైలీ కార్ యూస్ చేసే వాళ్ళకి రన్నింగ్ కాస్ట్ కూడా తగ్గొచ్చు. అలాగే ఇండియా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద కూడా డిపెండెన్సీ తగ్గుతుంది. అన్ని అడ్వాంటేజెస్ చెప్తున్నాను, కానీ డిసడ్వాంటేజెస్ ఏవి లేవా అంటే ఉన్నాయి. ప్రస్తుతం E100 ఫ్యూయల్ స్టేషన్స్ ఇండియాలో చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా ఎథనాల్ లో ఎనర్జీ డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు పెట్రోల్. సో మైలేజ్ కూడా కొంచెమే తాగవచ్చు. అయినా సరే దీన్ని చాలా మంది నెక్స్ట్ బిగ్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ టెక్నాలజీగా చూస్తున్నారు. ఈవీస్ తర్వాత ఆటోమొబైల్ మార్కెట్ లో ఇదే బిగ్గెస్ట్ చేంజ్ అవ్వచ్చు అనేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో మీరు ఫ్యూచర్ లో ఎలక్ట్రిక్ కార్ కొంటారా లేదా ఎథనాల్ కార్ కొంటారా? మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ ఆటోమొబైల్స్ అప్డేట్స్ కోసం ఈ పేజ్ ని ఫాలో చేయండి. Boss Wala. Be the boss.